ఇంగ్లాండ్తో సిరీస్లో రోహిత్ కోహ్లీ లేకపోయినా భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది. తొలి టెస్టులో గట్టి పోటీ ఇచ్చింది. రెండో టెస్టులో అదిరిపోయే విజయం సాధించింది. మూడో టెస్టులో ఇంగ్లాండ్ను చివరి వరకు వణికించింది. ఎడ్జ్బాస్టన్లో తొలిసారి గెలిచిన భారత జట్టు ఇప్పుడు మాంచెస్టర్లోనూ తొలి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. సిరీస్లో భారత జట్టు 1-2తో వెనకబడింది. సిరీస్లో నిలవాలంటే మాంచెస్టర్లో విజయం సాధించాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంటుంది. అందుకే భారత ఆటగాళ్లు కొడితే మాంచెస్టర్లోనే కొట్టాలని మాజీలు అంటున్నారు. డూ ఆర్ డై మ్యాచ్ లో ఒత్తిడి లేకుండా బరిలో దిగాలంటున్నారు. పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఆడాలంటున్నారు. సరైన వ్యూహాలు, పిచ్చుకు తగినట్టుగా జట్టును ఎంపిక చేసుకుని బరిలోకి దిగాలంటున్నారు. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. తొలి టెస్ట్ లో సెంచరీ కొట్టినప్పటికీ ఆ తర్వాత అదే దూకుడు కొనసాగించలేకపోతున్నాడు. స్వదేశంలో ఇంగ్లాండ్ పై ఇరగదీసినట్టుగానే ఇప్పుడు మాంచెస్టర్ లోనూ రాణిస్తే భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. సీనియర్ గా బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. నేనున్నానంటూ బ్యాటింగ్ ఆర్డర్ ను లీడ్ చేస్తున్నాడు. అద్భుతమైన టెక్నిక్ తో కట్టిపడేస్తున్నాడు. వన్ డౌన్ లో మాత్రం భారత జట్టుకు సమస్యలు తప్పడం లేదు. కీలకమైన 4గో మ్యాచ్ లో అయినా నెంబర్ 3 పొజిషన్ నుంచి బిగ్ స్కోర్లు రావాల్సిన అవసరం ఉందని కరుణ్ బరిలో దిగినా, సాయి సుదర్శన్ కు అవకాశం దక్కినా బ్యాట్ తో రెచ్చిపోవడం కీలకం అంటున్నారు. శుభ్మన్ గిల్ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. తొలి 2 టెస్టులో మాదిరిగా మూడో టెస్ట్ లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 4గో మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా కొట్టాల్సిన పరిస్థితులే ఉన్నాయి. 5వ స్థానంలో పంతు కీలకంగానే నిలుస్తున్నాడు. ఫియర్లెస్ క్రికెట్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. నిర్లక్ష్యపు షాట్లాడకుండా దూకుడు చూపిస్తే ఇంగ్లాండ్ బౌలర్లకు కూడా టెన్షన్ తప్పదు. రవీంద్ర జడేజా నిలకడగానే రాణిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ మాత్రం బ్యాటుకు పని చెప్పాల్సిందే. ఇంగ్లాండ్ తో సిరీస్ లో నితీష్ భారీ స్కోర్ బాకీ ఉన్నాడు. బౌలింగ్ లో భారత్ బెటర్ గానే ఉంది. లాంగ్ స్పెల్స్ వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్స్ ను డిఫెన్స్ లో పడేయాలని మాజీలు అంటున్నారు. బుమ్రా బరిలో దిగినా దిగకపోయినా ఎడ్జ్బాస్టన్ టెస్ట్ లో మాదిరిగా రెచ్చిపోవాలంటున్నారు. ఇక 4గో టెస్ట్ లో భారత్ తన తుది జట్టులో పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చని చర్చ జరుగుతోంది. 1-2 మార్పుల కంటే ఎక్కువ ఉండకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.